అనగనగా ఒకప్పుడు ఒక చిన్న గ్రామంలో ఒక గొర్రెల కాపరి పిల్లవాడు ఉండేవాడు. ఆ బాలుడు ప్రతిరోజు గ్రామంలోని గొర్రెలను అడవికి సమీపంలో ఉన్న గడ్డితో కూడిన కొండపైకి మేత మేయడానికి తీసుకెళ్లేవాడు. ఆ కుర్రవాడికి రోజు గొర్రెలను చూస్తూ బోర్ కొడుతూ ఉండటంతో కాస్త సరదాగా గడిపేందుకు ఒక ఆలోచన వచ్చింది. ముఖ్యంగా ఒకరోజు ఆ పిల్లవాడు బాగా బోర్ కొట్టి కొంచెం కొంటెగా ఆలోచించి గ్రామస్తులను ఆట పట్టించాలని నిర్ణయించుకున్నాడు. అతను చాలా పెద్దగా తోడేలు గొర్రెల్ని పట్టుకెళ్ళిపోతుంది, వచ్చి కాపాడండి అని చాలా పెద్దగా కేకలు వేయడం స్టార్ట్ చేశాడు. ఆ పిల్లవాడి పెద్ద కేకలు విన్న గ్రామస్తులు వెంటనే వాళ్ళు చేస్తున్న పనులన్నీ వదిలిపెట్టేసి గొర్రెల్ని రక్షించేందుకు మరియు ఆ పిల్లవాడికి హెల్ప్ చేసేందుకు కొండపైకి పరుగులు తీశారు. కానీ వాళ్ళు వచ్చేసరికి వాళ్ళకి తోడేలు కనిపించలేదు. అయోమయంలో ఉన్న గ్రామస్తుల్ని చూసి బాలుడు పగలబడి నవ్వాడు. గ్రామస్తులకి ఆ పిల్లవాడు తమని ఆట పట్టించాడని అర్థమయ్యి వాళ్ళు ఇలా అన్నారు: తోడేలు వచ్చి నిజంగా గొర్రెలపై దాడి చేస్తేనే తప్ప తోడేలు అని ఏడవద్దని చెప్పేసి ఆ బాలుడిని వాళ్ళు మందలించారు. ఇంకో రోజు కూడా బాలుడికి మళ్ళీ విసుగుగా అనిపించింది. తను నిన్న చేసిన సరదా పని గుర్తు చేసుకొని మళ్ళీ అలాగే గ్రామస్తులందరినీ ఆట పట్టించాలని నిర్ణయించుకున్నాడు. అతను కొండపై నుండి ఊళ్ళోకి పరిగెత్తుకుంటూ తోడేలు గొర్రెల్ని తినేస్తుంది, వచ్చి కాపాడండి అని మళ్ళీ అరిశాడు. మళ్ళీ కూడా గ్రామస్తులు ఆ పిల్లవాడికి సహాయం చేసేందుకు కొండపైకి పరుగులు తీశారు. కానీ వాళ్ళు వచ్చినప్పటికి వాళ్ళ తోడేలు కనిపించలేదు. ఆ అబ్బాయి మళ్ళీ తమను మోసం చేశాడు అని అర్థమైంది గ్రామస్తులు. ఈసారి గ్రామస్తులకి తీవ్రమైన కోపం వచ్చేసింది. వారు బాలుడితో కఠినంగా, తోడేలు లేనప్పుడు తోడేలు అని ఏడవకు, నువ్వు ఇలా అబద్ధం చెప్తుంటే నిజం చెప్పినప్పుడు కూడా, నిజంగా ప్రమాదం వచ్చినప్పుడు కూడా నిన్ను ఎవరు నమ్మరు అని చెప్పేసి వెళ్ళిపోయారు. ఆ పిల్లవాడు వాళ్ళ మాటల్ని ఏమీ పట్టించుకోలేడు. అంతా హ్యాపీగా ఉంది అనుకున్నాడు. అతను గొర్రెలతో తిరిగి కిందకు వచ్చేసాడు. తనకు తాను హ్యాపీగా ఉన్నాడు. కొన్ని రోజుల తర్వాత బాలుడు గొర్రెల్ని చూస్తూ ఉండగా ఒక నిజమైన తోడేలు అడవి నుండి బయటకు వచ్చి గొర్రెల్ని వెంబడించడం ప్రారంభించింది. భయపడిన బాలుడు కిందకు దూకేసి తోడేలు వచ్చింది, గొర్రెల్ని తినేస్తుంది, తొందరగా వచ్చి నాకు సహాయం చేయండి అని అరవడం స్టార్ట్ చేశాడు. అయితే ఈసారి బాలుడి కేకలు విన్న గ్రామస్తులు సహాయం చేసేందుకు రాలేదు. బాలుడు మరోసారి తమను ఆట పట్టిస్తున్నాడని భావించి గ్రామంలోనే ఉంటూ తమ పని తను చేసుకోసాగారు. బాలుడు మరింత పెద్దగా తోడేలు వచ్చింది, దయచేసి సహాయం చేయండి అని చెప్పి పెద్దగా అరుస్తున్నాడు. అయితే అతనికి సహాయం చేయడానికి ఎవ్వరూ రాలేదు. తోడేరు గొర్రెల్ని వెంబడించి కొండ మీదుగా వాటిని చల్లా చెదురు చేసేసింది. ఎట్టకేలకు బాలుడు మిగిలిన గొర్రెలతో గ్రామంలోనికి తిరిగి రావడంతో కన్నీరు మున్నీరు అయ్యాడు. నిజంగానే తోడేలు వచ్చింది, అతను గ్రామస్తులతో చెప్పాడు. కానీ మీరెవ్వరూ నాకు సహాయం చేయడానికి రాలేదు అని అన్నాడు. అప్పుడు ఒక వృద్ధ గ్రామస్తుడు ఆ కుర్రవాడి వైపు విచారంగా చూస్తూ, మేము నిన్ను నమ్మలేదు కాబట్టి మేము రాలేదు. నువ్వు అబద్ధం చెప్పినప్పుడు ఇదే జరుగుతుంది. అబద్ధాలు చెప్పే వాళ్ళని ఎవరూ నమ్మరు. అతను నిజం చెప్తున్నా కూడా అతను అబద్ధమే చెప్తున్నాడు అనుకుంటారు అని చెప్పాడు. ఆ రోజు ఆ కుర్రవాడు ఒక కష్టమైన పాఠం నేర్చుకున్నాడు. అతను మళ్ళీ ఎప్పుడూ అబద్ధం చెప్పలేదు మరియు నిజాయితీగా ఉండడం యొక్క ప్రాముఖ్యతను అతను ఎల్లప్పుడూ గుర్తుంచుకున్నాడు. ఈ కథ యొక్క నీతి ఏంటంటే, మనం అబద్ధాలు చెప్పి ప్రజలను మోసం చేస్తే మనం నిజం చెప్పినా కూడా వాళ్ళు నమ్మరు. ఇవాళకి ఇంతే సంగతులు పిల్లలు. మీకు ఈ వీడియో ఇంగ్లీష్లో కానీ హిందీలో కానీ చూడాలంటే డిస్క్రిప్షన్లో లింక్ ఇచ్చాను, చూడండి. మీకు వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరియు ఇలాంటి స్టోరీలు ఇంకా ఎక్కువ వినాలంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకో వీడియోలో కలుద్దాం. అప్పటి వరకు బాయ్.